హాయ్ అండి. నేనైతే మీకు ఒక విషయం చెప్తా. ఏంటి అంటే, ఈవెన్ మా హస్బెండ్ విషయంలోనే లాస్ట్ ఇయర్ 2024 జూన్ 4 మా యానివర్సరీ. అయితే ఆయన ఆఫీస్కి వెళ్ళలేదు. సార్కి తెలుస్తుంది అని చెప్పేసి యానివర్సరీ స్టేటస్ పెట్టకుండానే ఆయన నెంబర్ డిలీట్ చేసి మరీ బ్లాక్ చేసి పడేసిన. అప్పటి నుంచి ఎగ్జాక్ట్ 1 ఇయర్ అవుతుంది. మా ఆయన నెంబర్ ఇంతవరకు నేను సేవ్ చేయలేదు. ఎందుకు? నాకు యాటిట్యూడ్ ఎక్కువ. కొంతమంది ఉంటారు నాకు ఇన్స్టాలో వాళ్ళంతలో వాళ్ళే రిక్వెస్ట్ పెడతారు. పాపం రిక్వెస్ట్ పెట్టిరు కదా, అడుక్కుంటున్నారు అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేస్తే కంటిన్యూగా ఒక 1 మంత్ 10 డేస్ 2 months ఇట్లా స్టోరీస్ చూస్తూ ఉంటారు. వాళ్ళంతలో వాళ్ళే పిచ్చో మరి వాళ్ళకి ఎర్రో నాకు అర్థం కాదు, కానీ వాళ్ళంతలో వాళ్ళే అన్ఫాలో చేస్తారు. నేనేంది కొద్ది రోజు స్టేటస్లు చూస్తారు కదా, ఆటోమేటిక్గా వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది కదా వాళ్ళ ఇన్స్టా ఐడి, అన్ఫాలో చేస్తారు. అసలు ఎందుకంత తిక్క వాళ్ళకు బలుపు నాకు అర్థమే కాదు. ఫస్ట్ రిక్వెస్ట్ పెట్టడం ఎందుకు, తర్వాత యాక్సెప్ట్ చేయడం ఎందుకు, యాక్సెప్ట్ చేసినాక ఒక 1 month కంటిన్యూగా స్టోరీస్ చూడడము, ఇట్లా ఐడిని ఫాలో అవ్వడం ఎందుకు, తర్వాత వాళ్ళంతలో వాళ్ళే అన్ఫాలో చేయడం ఎందుకు? అదే రిక్వెస్ట్ పెట్టకుండా ఉంటే అయిపోతుందిగా. నాకు పెట్టడం ఎందుకు, తర్వాత అన్ఫాలో చేయడం ఎందుకు? మీకే అంత ఉంటే నేను ఈవెన్ మా హస్బెండ్ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ గాను. ఎగ్జాక్ట్గా జూన్ వస్తే 1 year అవుతుంది మా హస్బెండ్ నెంబర్ నా కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ లేక. తెలుసుకోండి నా యాటిట్యూడ్ ఎట్లుంటుంది అంటే, అసలు నేను లెక్క చెయ్యను. అలాంటిది మీరు నన్ను ఎందుకు, అసలు మీరు ఎంత చిల్లర మొహాలంటే మీ తెలివి ఇన్నే అర్థమవుతుంది. నాకున్నంత తెలివి మీకు లేదని అనిపిస్తుంది. కానీ నేను అప్పుడు ఏం చేసా తెలుసా, మీ నెంబర్ని అయినా ఇన్స్టా అయినా ఏదైనా నాకు ఇట్లా డిలీట్ చేసినట్టు కానీ అన్ఫాలో చేసినట్టు చేస్తే నేను బ్లాక్ చేసి మరి నా కాంటాక్ట్లోకి వెళ్ళి డిలీట్ చేస్తా, బ్లాక్ చేస్తా. నాకు అట్లుంటుంది యాటిట్యూడ్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇంకోసారి అయితే ఎవ్వరు నన్ను రిక్వెస్ట్ పెట్టొద్దు, మళ్ళీ అన్ఫాలో చేయొద్దు. మీరెంత చిల్లర మొహాలో మీ తెలివి ఏందనేది ఇప్పుడే అర్థమవుతుంది. ఏందో ఏమో.